బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: ఇఫ్ అవర్ గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్, వై ద పాత్ టు హెవెన్ ఈజ్ సో నేరో? ఒకవేళ మన దేవుడు ప్రేమగల దేవుడైతే పరలోకానికి మార్గము ఎందుకు అంత ఇరుకుగా ఉంది? ఈ ప్రశ్నకు బైబిల్ జవాబునివ్వక మునుపు ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ఒక పొరపాటును నేను సరిచెయ్యాలి. ఒకవేళ మన దేవుడు ప్రేమగల దేవుడైతే అని రాశారు. బైబిల్ ప్రకారము దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి సాక్ష్యము, ప్రత్యక్షంగా చెప్పినటువంటి సత్యము, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. కనుక ఏ వ్యక్తి కూడా, మరి ముఖ్యంగా క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎన్నడూ ఒకవేళ దేవుడు ప్రేమగల దేవుడైతే అని ఆలోచించకూడదు, ఆ రకంగా మాట్లాడకూడదు. ఆ అనుమానము, ఆ సందేహము, ఆ డౌట్ అసలు అవసరమే లేదు. దేవుడు ఖచ్చితంగా, నిర్దిష్టంగా నిత్య సత్యాన్ని చెప్పాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. మరి దేవుడు ప్రేమ అయ్యున్నప్పుడు పరలోకానికి మనుషులు రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు ఇరుకు మార్గాన్ని పెట్టాడు అని మీరు బహుశా అడగచ్చు. ఏదెనులో మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుడి ఎదుట సరైనటువంటి తీర్మానం చేయకుండా వారి స్వీయ చిత్తం మీద ఆధారపడి, ఫ్రీవిల్ మీద ఆధారపడి తప్పుడు తీర్మానం చేశారు, రాంగ్ చాయిస్ని చేశారు. అప్పటి నుండి బై డిఫాల్ట్ వారి సంతానంగా వచ్చినటువంటి మనుషులందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం తప్పుడు తీర్మానాలే చేస్తారు. హానోకు సమయంలో లోకులందరూ లోకం వెంటబడి పరుగులు తీస్తుంటే హానోకు ఒక్కడే దేవుడితో నడిచాడు. నోవో కాలంలో దేవుడు చాలా స్పష్టంగా మనుషులకి జలప్రలయం రాబోతోంది, అందరూ సర్వనాశనానికి గురవుతారు, నోవహు నిర్మించినటువంటి ఓడలోనికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే రక్షించబడతారు అని ఎన్నో సంవత్సరాలు నోవహు చేత ప్రకటింపచేసినప్పటికి కూడా నోవహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు తప్ప, అంటే వారి యొక్క ఫ్యామిలీ తప్ప మరొక మనిషి వారి మాట నమ్మలేదు. ఆ రకంగా ఓడలోనికి ప్రవేశించలేదు. మొత్తం అంతా కూడా తుడుపు పెట్టుకుపోయి సర్వనాశనానికి గురయ్యారు. ఇర్మియా 21వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవుడు 2 మార్గాల్ని కలిగి ఉన్నాడు. ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. ఒకటి పరలోకానికి దారితీస్తుంది, ఒకటి నరకానికి తీసుకుపోతుంది. దేవుడు 2 మార్గాల్ని పెట్టాడు. అండ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వలేదు. తీర్మానం చేయడానికి అనేక రకాలైనటువంటి అంశములను ఆయన ఇవ్వలేదు. కాకపోతే లోకానికి, లోక సంబంధులైనటువంటి, శరీర సంబంధులైనటువంటి మనుషులకు ఈ 2 మార్గాలు లేకపోతే ఈ 2 దారులే అంటే నచ్చదు. వారు రకరకాల ఆప్షన్స్ కోసం వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఐదర్ ఆయన రాజ్యము లేకపోతే ఆయన విరోధి, మన విరోధి అయినటువంటి సాతాను రాజ్యం. ఐదర్ మనం వెలుగులోనికైనా రావాలి, లేకపోతే మనం చీకట్లోనే కొట్టుకుపోవాలి. ఐదర్ మనం క్రైస్తవులమైనా కావాలి, లేకపోతే క్రైస్తవేతరులముగా వినాశనానికి అప్పగించబడాలి. ఇది బైబిల్లో అనేక చోట్ల ప్రతినిత్యం దేవుడి ద్వారా మనకు తెలుపబడుతూ వచ్చినటువంటి సత్యం. కీర్తన 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ నీతిమంతులు, దుష్టులు ఇద్దరి మార్గాలు 2 రకాలుగా 2 గమ్యాలకు పోతున్నాయి. నీతిమంతులు దేవుని సభలో, దేవుని సన్నిధిలో నిరంతరం నిలుచుంటారు, కానీ దుష్టులు నాశనానికి పోతారు. రైచియస్ విల్ ప్రాస్పర్, వికెడ్ విల్ పెరిష్. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ సాల్వేషన్ అని బైబిల్ ఘంటాపదంగా చెప్తోంది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము అనెను. కాకపోతే ప్రపంచానికి ఈ రకంగా ఎక్స్క్లూసివ్ ట్రూత్ని అంగీకరించేటువంటి హృదయము, మనస్సు లేవు. ప్రపంచంలో ఉన్నటువంటి వారు మేధావులు కావచ్చు, మూర్ఖులు కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, మతం లేనివారు కావచ్చు, నాస్తికులు, అస్తికులుగా ఎంచబడుతున్నటువంటి వారు, ప్రకటించుకుంటున్నటువంటి వారు కావచ్చు, వారు ఎప్పుడు కూడా మల్టిపుల్ వేస్ని కోరుకుంటారు, అనేక రకాలైనటువంటి మార్గాల్ని కోరుకుంటారు. వారికి కావాల్సింది ఏంటంటే, ఒకే ఒక దారిలో నేను ప్రయాణం చేయను, నాకు నచ్చినటువంటి ఏ దారిలోనైనా నేను ప్రయాణం చేయగలగాలి,
ఆ తర్వాత గమ్యం చేరుకోవాలి. అందుకనే లోకంలో ఫిలాసఫీ ఒక కొత్త విషయాన్ని తీసుకుని వచ్చి ప్రజల మైండ్లో ఫిక్స్ చేసేసింది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని దారులు రోమ్కే తీసుకెళ్తాయి. ఇది పచ్చి అబద్ధం, ఇది పూర్ణ అసత్యం, టోటల్ అబ్సల్యూట్ లై. అయినప్పటికీ మనుషులు ఆ ప్రకారమే ఉండడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఎన్నో నామములను ఆశ్రయించడానికి, ఎన్నో నామములను నమ్ముకోవడానికి, ఎన్నో నామములను ఆధారం చేసుకోవడానికి మీకు మనసు ఉండొచ్చు. కానీ ఒకే ఒక నామము ఆకాశము కింద రక్షణ ఇవ్వడానికి, లేక ఒక మనిషి పాపమును క్షమించి వాడి ఆత్మను రక్షించుటకు ఉపయోగార్థమైనటువంటి నామము, అది యేసు నామం. There is only one Redeemer, one true life giver. He is the giver of abundant life and eternal life. ఒకే ఒక నిజమైన విమోచకుడు, ఒకే ఒక జీవ ప్రదాత. ఆయనే సమృద్ధి గల జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించువాడు. 1 యోహాను 5:11 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు విశిష్టమైనటువంటి వ్యక్తిగా, అసమానమైనటువంటి వ్యక్తిగా సర్వ సృష్టిలో మన ఎదుట పెట్టబడ్డాడు. ఆయన మాత్రమే మనల్ని దేవుడి సన్నిధికి తీసుకువెళ్ళగలిగేటువంటి మార్గదర్శి. ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, తన యొక్క విమోచన కార్యాన్ని గురించి, మానవులతో తాను చేసేటువంటి ప్రతి వ్యవహారమును గురించి చాలా ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. అంటే ఆయన మాత్రమే, ఆయన తప్ప మరొక మార్గము, మరొక మనిషి, మరొక విధానమే లేదు అన్నట్టు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అని ఖచ్చితంగా చెప్పేశాడు. సో ఇక్కడ దేవుడు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు పాపముల క్షమాపణ కొరకు, ఆత్మ రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు వచ్చినప్పుడు ఏ రకంగా రావాలో షరతు పెట్టాడు, లేక షరతులు పెట్టాడు. అవి ప్రధానంగా రెండే. ఒకటి, నీవు మారు మనసు పొందాలి. తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపం దేవుడికి వ్యతిరేకంగా నీవు చేసావని గుర్తించి దాని విషయంలో నీవు పూర్ణ హృదయంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ఆ పాపమును అసహించుకొని నీవు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగి యేసును నమ్మడం, యేసు యొక్క సువార్తను నమ్మడం. ఆ సువార్త ఏంటో ఈ పాటికి ఈ ప్రశ్న అడిగినటువంటి వారు, ఈ రకంగా ఆలోచించే వారందరూ కూడా వినే ఉంటారు. యేసుక్రీస్తు ప్రతి మానవుడి యొక్క పాపాన్ని ఆయన తన మీద మోపుకుని వాడి పాపానికి వాడు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు, వాడిని వాడు రక్షించుకోలేడు, ఎవరు వాడిని రక్షించలేరు. కనుక ఆయన పవిత్ర జీవితము, పవిత్ర దేహమును ఆయన పనంగా పెట్టేసి దాన్ని ఆయన విరవబడనిచ్చి ఆయన పవిత్ర రక్తమును చిందించి వాడి కొరకు వాడి పాప పరిహారార్థము ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా వాడి పాపములు కడుగబడతాయి, వాడి ఆత్మ శుద్ధి చేయబడుతుంది, వాడి శిక్ష కొట్టివేయబడుతుంది, వాడికి నిజ రక్షణ, నిత్య జీవం అనుగ్రహించబడతాయి. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7:13-14 యేసు ప్రభు చాలా శ్రేష్టమైన అండ్ చాలా ముఖ్యమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఈ మాటలు ప్రభు కొండ మీద ప్రసంగంలో పలుకుతున్నప్పుడు 1000 మంది వాటిని విన్నారు. అంటే యేసు ప్రభువు ఎక్కడో కొంతమందికి రహస్యంగా ఒక గదిలో చెప్పినటువంటి మాటలు కావు. ఇది కొండ మీద ప్రకటించాడు. కొండ మీద నుండి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారు మ్రోగినటువంటి మాటలు 1000 మంది చెవుల్లో పడ్డాయి, గుండెల్లోకి వెళ్ళాయి. వారు మోసుకెళ్ళి ఇంకా 1000 మందికి చెప్పారు. 2000 సంవత్సరాలుగా ఈ యొక్క సత్యం ప్రపంచ నలుమూలలా మారు మోగుతోంది. కాకపోతే దీన్ని అందరూ అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి? విశాల మార్గాన్ని కోరుకునేవారు ఎక్కువ, కనుక దాంట్లోనికి వెళ్ళేవారు ఎక్కువ. ఇరుకు మార్గము జీవానికి తీసుకెళ్తుంది, కాకపోతే అది ఇరుకు, సంకుచితము, దాన్ని కోరుకునేవారు తక్కువ. ఒక వెల చెల్లించడానికి ఇష్టపడేటువంటి వారు తక్కువ, ఉచితంగా పొందుకోవడానికి ముందుకొచ్చేవారు ఎక్కువ. ఇది లోకంలో మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే మనిషి రక్షణ పొందడానికి ఏ వెల చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రక్షకుడి దగ్గరికి రావడానికి మాత్రం మనిషి తప్పకుండా ఆయన చూపిన మార్గంలోనే రావాలి. మనుషులు దేవుడి దగ్గరికి రావడానికి వారికి ఇష్టం వచ్చినటువంటి విధి విధానాలు వాడడానికి ఇష్టపడతారు.
దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ వేస్ టు కమ్ టు గాడ్. మానవుడి యొక్క ఆలోచన, మానవుడికి ఉన్నటువంటి వివేకము వాడిని మొదట్లోనే దారి తప్పించింది, వాడిని దరిద్రుడిగా మార్చింది, వాడిని ఘోరమైనటువంటి దుర్మార్గపు చర్యలకు అప్పగించేసింది. అందుకనే మనిషి నశించాడు. వీఆర్ లాస్ట్. యేసుప్రభు లూకా 19:10 ప్రకారము నశించిన దానిని వెదికి రక్షించడానికే లోకానికి వచ్చాడు. మొదట్లోనే తప్పిపోయినటువంటి మనము మరలా ఇప్పుడు మన చిత్త ప్రకారం, మన సొంత ఆలోచన ప్రకారం దేవుడి మార్గంలోనికి వస్తాం, అది కూడా ఈ రకమైనటువంటి మార్గం ఉంటేనే వస్తామని మాట్లాడితే అది మూర్ఖత్వం అవుతుంది, అది ఇంకా మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా చిన్నలు పెద్దలు అందరూ గ్రహించగలిగే రీతిలో ఆయన సత్య సువార్తను అందరికీ ప్రకటింపచేశాడు. అయినా కూడా మనిషికి, మనందరికీ తెలిసినట్టు చిన్నతనం నుండి ముసలితనం వరకు ఎన్నో వేస్ కావాలి, ఎన్నో మార్గాలు, ఎన్నో ఆప్షన్స్ కావాలి. నిజంగా మీరు ఆలోచిస్తే ఒక రకంగా ఇది చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. జస్ట్ ఊహించండి, 100 మందిని అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపేసినటువంటి ఒక టెర్రరిస్ట్ని పోలీసులు పట్టుకున్నారు, కోర్టులోకి తీసుకుని వచ్చారు, జడ్జి ముందు పెట్టారు, అన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టారు, వాడి నేరం రుజువైంది. ఇక వాడి మీద శిక్ష అనేది వాడి తీర్పు ద్వారా ప్రకటించడానికి జడ్జిలు సిద్ధమవుతున్నప్పుడు వాడు డిమాండ్లు చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. ఓ జడ్జి గారు, నాకు డెత్ పెనాల్టీ వేయకండి, నాకు లైఫ్ సెంటెన్స్ ఇవ్వండి, మరణశిక్ష విధించొద్దు, జీవిత ఖైదు వేయండి. అండ్ రెండవ షరతు ఏంటి? 50 సంవత్సరాల జీవిత ఖైదు వేయొద్దు, 5 సంవత్సరాలు మాత్రమే వేయండి. మూడవ షరతు ఏంటి? మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్లో నన్ను పెట్టొద్దు, సాలిటరీ కన్ఫైన్మెంట్లో నన్ను పెట్టొద్దు, అంటే ఒంటరిగా ఒక జైలు గదిలో నన్ను బంధించి పెద్ద సెక్యూరిటీ ఉన్నటువంటి జైల్లో పెట్టొద్దు, నాకు పూర్ణ స్వేచ్ఛ కలిగి ఉండేటట్టు లగ్జరీ జైల్లో నాకంటూ ప్రైవేట్ రూమ్ని పెట్టండి అంటే జడ్జి ఎట్లా ఫీల్ అవుతాడు? న్యాయవాదులు ఎట్లా ఫీల్ అవుతారు? ఈ కుటుంబాలు ఏవైతే ఈ దారుణమైనటువంటి కృత్యానికి వారి ప్రియులను కోల్పోయారో వారెట్లా ఫీల్ అవుతారు? సమాజం ఎట్లా ఫీల్ అవుతుంది? అండ్ ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వెట్లా ఫీల్ అవుతున్నావు? ఎవ్వరు కూడా దాన్ని అంగీకరించరు, దాన్ని అసహించుకుంటారు. అండ్ నిజంగా వారికి దాని పట్ల, అలా అడిగినటువంటి వాడి పట్ల ఆవేశం వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధ మహనీయుడైనటువంటి దేవాది దేవుడు, ప్రేమాస్వరూపుడైన దేవాది దేవుడు, ఆయన సృజించినటువంటి మానవుడు ఆయనకు వ్యతిరేకిగా తయారై నాశనానికి పోతున్నప్పుడు వాడిని రక్షించడానికి ప్రేమతో తన ప్రియ కుమారుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తును అత్యంత కిరాతకమైనటువంటి శిలువ మరణానికి అప్పగించి వాడిని రక్షించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశమును, మార్గమును తెరిచి వాడికి చెప్పి వాడిని రమ్మంటే ఈ రకంగా వాడు డిమాండ్లు, కమాండ్లు చేయడము ఎంత దుర్మార్గము. నిజం చెప్పాలంటే అలాంటి వాడు ఎన్నటికీ దేవుడి సన్నిధికి, ఆయన నిత్య జీవానికి రాకూడదు. కానీ ఇక్కడ మనము కర్మ సిద్ధాంతాన్ని వాడట్లేదు, కంటికి కన్ను పంటికి పన్ను ఫిలాసఫీ ప్రకారం పోవట్లేదు. నీవు ఎంత దుర్మార్గుడవైనా దేవుడు దయామయుడు, కృపను బట్టి నీవు తగ్గించుకుని ఆయన దగ్గరికి వస్తే, ఆశ్రయిస్తే క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు అన్నదే మనం ఇక్కడ దేవుడి వాక్యంలో చూస్తున్నాం. యేసును లేక ఆ ఇరుకు మార్గాన్ని అనేకులు ఎందుకు ఆశ్రయించరు, ఎందుకు దానిలోనికి రారు? కొన్ని కారణాలు ఉన్నాయి, బైబిల్లో చాలా ఉంటాయి. వాటన్నిటినీ చిన్న ప్రశ్నలకు మనం ఇచ్చేటువంటి జవాబులు, అంటే బ్రీఫ్ టైంలో ఇచ్చేటువంటి జవాబుల్లో చెప్పలేం. అవన్నీ మీరు చదువుకుని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. నేను జస్ట్ ఇండికేట్ చేస్తాను, మిగతాది మీరు స్టడీ చేసుకోవడం మీకు మేలు. ఫాలోయింగ్ క్రైస్ట్ మీన్స్ సెల్ఫ్ డినాయల్. క్రీస్తును వెంబడించుట లేక క్రీస్తు ఇరుకు మార్గంలోనికి వచ్చి నడుచుట అంటే స్వంతమును ఉపేక్షించుకొనుటయే. మత్తయి 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ఖరాఖండిగా చెప్పాడు. ఫుల్ క్లారిటీతో చెప్పాడు, కమాండింగ్గా చెప్పాడు. కానీ చాలామందికి ఇది ఇష్టం లేదు. వారిని వారు ఉపేక్షించుకోవడం, వారి సిలువనెత్తుకోవడం, ఆయన్ని వెంబడించడం, ఆయన ముందు నడిస్తే వీరు మారు మాట్లాడకుండా ఆయన యాజమాన్యం, అధికారం కింద ఆయన శిష్యులుగా, సేవకులుగా వెంటపోవడం వీరికి ఇష్టం లేదు. దేవుడి దగ్గరికి వచ్చినా కూడా స్వంత కవిత్వం చేయాలనుకునేటువంటి వారు చాలా దారుణంగా దారి తప్పుతారు. ఫాలోయింగ్ జీసస్ మీన్స్ డయింగ్ టు సెల్ఫ్. యేసును వెంబడించుట అంటే స్వంతానికి చచ్చుట లేక స్వంతమునకు మరణించుట. గలతీ 2:20,
పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనదైన మార్గములో ఆయనదైన జీవన విధానాన్ని జీవించాడు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జీవితం తలకిందులైపోయింది. ఆయన పూర్తిగా మారిపోయాడు. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆదామును పోలి జీవించినటువంటి మనమందరము ఆదాము యొక్క కామ, క్రోధ, మద, మత్సరాలతో నిండుకుని మన జీవితాలను అపవిత్రపరుచుకున్నటువంటి మనమందరము యేసు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసులోనికి వచ్చిన తర్వాత మరలా ఆదాము యొక్క అహంభావముతో కూడిన ఆ పాత రోత జీవితాన్ని జీవించకూడదు. మనం సిలువ వేయబడాలి. ఇక జీవించేది మనం కాదు, మనలో క్రీస్తే. రెండవ ఆదాము పరిపూర్ణుడు, ప్రేమ స్వరూపుడు, పరిశుద్ధుడు, దేవుని ప్రియుడైనటువంటి క్రీస్తును పోలి జీవించాలి. అంటే ఇది చాలా తక్కువ మంది ఇష్టపడి తమను తాము దేవునికి అప్పగించుకునేటువంటి విషయం. అందుకనే ఇలాంటి భక్తుల్ని బహు కొద్ది మందినే మనం చూస్తాం. మూడవది, ఫాలోయింగ్ క్రైస్ట్ మీన్స్ లివింగ్ ఏ హోలీ లైఫ్. క్రీస్తుని వెంబడించుట అంటే పవిత్రమైన జీవితాన్ని జీవించుట. రోమీలకు రాసినప్పుడు 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనిషి యొక్క జీవితము వాడికి ఉన్నటువంటి శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుట కొరకే ఖర్చు పెడతాడు. దాని కొరకే సర్వదా ప్రయత్నం చేస్తాడు. వాడు ఎంతసేపు శరీరం విషయమే ఆలోచన చేస్తాడు. అందుకని ఇది చాలామంది ఇష్టపడరు. కనుక ఇరుకైనటువంటి జీవ మార్గంలోనికి రావడం వారు ఒప్పుకోరు. ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియులారా, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక ప్రతి మనిషి ఈ లోకంలో, దేవుడి లోకంలో తన ఇష్టానుసారంగా తనకు కావలసినట్టు దారి తప్పినటువంటి వాడు ఇంకా దారి తప్పే రీతిలో బతకాలంటే దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి? దేవుడు ఎందుకు వారికి అలాంటి అవకాశాన్ని కల్పించి వారి ఇష్టానుసారంగా వారు ఇండల్జెంట్ లైఫ్ని, అంటే విచ్చలవిడి జీవితాన్ని జీవించిన తర్వాత వారిని పరలోకానికి రానివ్వాలి? ఇక ఆ రకంగా వదిలిపెడితే ప్రతి ఒక్కడు వాడి యొక్క రూల్ని వాడు, వాని యొక్క లాని వాడు పెట్టుకొని ప్రవర్తిస్తానంటాడు. అది సాధ్యము కాదు, అది మంచిది కాదు. ఈ లోకంలో, భారతదేశంలో 138 కోట్ల మందికి ఒకే ఒక చట్టం ఉంది, ఒకే కాన్స్టిట్యూషన్ ఉంది. 138 కోట్ల కాన్స్టిట్యూషన్లు లేవు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారి దేశాల ప్రకారం ఒకే చట్టం కింద ఉంటారు. అలాగే దేవుడు సృష్టికర్త, సార్వభౌముడైనటువంటి దేవుడు కనుక ప్రపంచ మానవులందరికీ ఒకే చట్టాన్ని పెట్టాడు. మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో విషయాలు చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి పోస్ట్కి ఎన్నికవ్వాలనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎన్నికవ్వాలనుకోండి, వారు చాలా కఠినమైనటువంటి పరీక్ష ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకు ఆ పరీక్ష? ఎవరినంటే వాడిని తీసుకోవచ్చు కదా, తీసుకోరు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు, కరెక్టే. అదే 1 యోహాను 4లో దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని రాయబడింది. కానీ అదే 1 యోహాను 1లో దేవుడు వెలుగయ్యున్నాడు అని రాయబడింది. గాడ్ ఈజ్ లవ్ అన్న దానికన్నా ముందు గాడ్ ఈజ్ లైట్ అని ఉంది. వెలుగు, ఆయన పవిత్రుడు, ఆయన నీతి గలవాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన సంపూర్ణుడైనటువంటి వాడు. కనుక ప్రతి విషయంలో ఆయన న్యాయము చేసి ఎవరిని పరలోకానికి రానివ్వాలో, ఏ రకంగా రానివ్వాలో, ఎవరికి నిత్య జీవం ఇవ్వాలో ఆ రకంగానే ఆయన చేస్తాడు. ఎందుచేత తల్లిదండ్రులు వారి పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని క్రమశిక్షణలో పెట్టి వారి యొక్క ప్రవర్తనను నియంత్రిస్తారు? ఎందుకని ఉపాధ్యాయులు వారి విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టి వారి ప్రవర్తనను నియంత్రిస్తారు? ఎందుకని బాసులు వారి కింద పనిచేసేటువంటి ఉద్యోగుల క్రమశిక్షణ కొరకు రకరకాల షరతులు, కండిషన్స్ పెడతారు? ఎందుకని పాస్టర్లు వారి సంఘాల్లో ఉన్నటువంటి తప్పిదాలు చేసేటువంటి సభ్యులను దిద్దుబాటు చేసినప్పుడు క్రమశిక్షణలో పెట్టి వారి మీద షరతులు పెడతారు? ఎందుకని ప్రభుత్వము ఆ పౌరుల మీద వారి యొక్క మేలు కొరకు, సమాజం హితం కొరకు రకరకాలైనటువంటి ఈ యొక్క షరతులతో కూడినటువంటి నియమ నిబంధనలను పెడుతుంది? ఎందుకంటే సమాజం యొక్క క్షేమం కొరకు, అందరి మేలు కొరకు, తప్పు చేసేటువంటి వారిని ఆపు చేయడం కొరకు, తప్పులు జరగకుండా చూడడం కొరకు. మన లోకమే
అపవిత్రమైన, అసంపూర్ణమైన, అవివేకమైన మన లోకమే ఈ రకంగా ఉంటే ఇక పవిత్రమైన, పరిపూర్ణుడైన ఆ గొప్ప ప్రభు ఇంకా ఎంతగా ఆయన యొక్క నిత్య రాజ్యానికి, పరలోకానికి రానిచ్చేటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి. 2 రకాలుగా మనుషులు దీనికి ప్రతిస్పందిస్తారు. మీరు యోహాను 3:20-21 తర్వాత చదువుకోండి. వెలుగును ప్రేమించేవారు వెలుగు దగ్గరికి వస్తారు, తమ పాపాలు ఒప్పుకొని శుద్ధి చేయబడతారు. చీకటినే ప్రేమించేవారు వెలుగు దగ్గరికి రారు, వెలుగును ద్వేషించి దారి తప్పి చీకటిలోనే నాశనం అవుతారు. యేసుప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి గొప్పగా ఆయన దేవుడి యొక్క రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు సుంకర్లు, పాపులు, వేశ్యలు ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది ఆయన శిష్యులయ్యారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయులు, ప్రధాన యాజకులు అండ్ దుర్మార్గులు ఆయన్ని ద్వేషించి ఆయనకు బద్ధ శత్రువులయ్యారు. ఒక సత్యము అదేంటంటే యోహాను 3:16, ఎవ్వరూ మరవకూడదు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును లోకమంతటిని ప్రేమించాడు. ఎవడైనా సరే యేసునందు విశ్వాసం ఉంచితే ఆ ప్రతి వాడిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడిలో పక్షపాతం లేదు. దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. నిజంగా రోమా 5:8 మీరు చదివితే మనం ఇంకా భక్తిహీనులమై ఉన్నప్పుడు, మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడు, మనం ఇంకా దేవుడికి శత్రువులముగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. క్రీస్తు శిలువలో మన కొరకు మరణించాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ పవిత్రమైన, ఈ ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుణ్ణి మనము అహంకారముతో, విచ్చలవేడితనంతో బతుకుతున్నటువంటి పాపుల విషయంలో వారి కొరకు వారిని సపోర్ట్ చేసి ఈయనని మనము పిన్ పాయింట్ చేయడానికి, ఫాల్ట్ ఫైండింగ్ని చేయడానికి, తప్పుపట్టడానికి ఆ పాపం మనం ఎప్పుడు చెయ్యకూడదు. ఇక చివరిగా అపోస్తలుల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే అంతటా సర్వలోకంలో అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు పాపాన్ని చూచి చూడనట్టు విస్మరించలేడు. దాన్ని ఆయన ఆ రకంగా తీర్పు తీర్చక, శిక్షించక, శుద్ధి చేయక విడిచిపెట్టడు. దానికి ఒక వెల, దానికి ఒక శిక్ష, 2 నియమించబడ్డాయి. ఆ వెల, ఆ శిక్ష ఏ పాపి కూడా భరించలేడు. కనుకనే తన ప్రియ కుమారుడు, పరిశుద్ధుడు, పాపరహితుడైన యేసు వచ్చి ఆ వెల చెల్లించాడు. మన రక్షణ క్రయధనాన్ని చెల్లించి, మన పాపముల శిక్షను అనుభవించి, మన కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. సో ఇక దేవుడు చేయాల్సిందంతా దేవుడు చేశాడు. మనిషి వివేకముతో ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసముతో విమోచించబడాలి. కనుక తప్పు దేవుడి వైపు కాదు, మానవుడి వైపు ఉంది. కొన్నేళ్ల క్రితము సవోనారోలా అనేటువంటి ఒక సేవకుడు ఇటలీ దేశంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఇటలీ ఘనుడు ఆయన్ని పిలిస్తే వారింటికి వెళ్ళాడు. ఆ పిలిచినటువంటి ఘనుడి పేరు లొరెన్జో ద మ్యాగ్నిఫిసెంట్. ఇతడు ఫ్లారెన్స్ అనేటువంటి పట్టణం ఇటలీలో ఉంది. దాని యొక్క నిరంకుశవేత్తగా పేరుగాంచాడు. చావు బతుకుల మధ్యలో మరణ పడక మీద ఉన్నాడు. అతడు ఈ సవోనారోలాను పిలిపించాడు. ఆయన సేవకుడు, క్రైస్తవ సేవకుడు గనుక పిలిపించి, 3 పాపములు నా ఆత్మ మీద భారముగా ఉన్నాయి. అవి నన్ను నిరంతరము వేదనకు గురి చేస్తున్నాయి, చిత్రహింసలు పాలు చేస్తున్నాయి. అవేంటంటే, నేను గతంలో చేసినటువంటి ఒక బ్యాంక్ దోపిడీ, దాంట్లో ఎంతోమంది పేద ప్రజలు, అమ్మాయిలు దాచుకున్నటువంటి సొమ్మంతటిని నేను దోచుకోవడం చేత వారి జీవితాలు విచ్ఛిన్నమైపోయాయి. వారు అనేక రకాలుగా బాధలు పడాల్సి వచ్చింది. 2వది, నేను రాజకీయ కుట్రలు చేసి ఈ యొక్క పట్టణాన్ని చేజెక్కించుకున్నాను. 3వది, నేను ఇంకో రకమైనటువంటి ఘోరాన్ని ఆ సమయంలో వాల్టేరా అనేటువంటి ప్రాంతంలో చేయాల్సి వచ్చింది, చేశాను. ఈ 3 నా యొక్క ఆత్మ మీద భారంగా ఉన్నాయి. చావు బతుకుల మధ్యలో నేను వీటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు సవోనారోలా ఏమన్నాడు తెలుసా? గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ మర్సిఫుల్, దేవుడు కనికరం గలవాడు. కాకపోతే నీవు 3 విషయాలు చేయాల్సి ఉంది ఖచ్చితంగా చెప్పాడు. లొరెన్జో అడిగాడు, ఏంటా 3 విషయాలు అని ఆదుర్దాతో. అప్పుడు సవోనారోలా చెప్పాడు, మొదట
ఆ గొప్ప దేవుని కనికరము మీద నీవు పూర్ణమైనటువంటి బ్రతికి ఉన్న లేక సజీవమైన విశ్వాసమును కలిగి ఉండాలి. వెంటనే చచ్చేటువంటి ఆ ముసలివాడు అన్నాడు, నాకు దేవుడి మీద పూర్ణ విశ్వాసం ఉంది. రెండవది, నీవు దుర్మార్గంగా దోపిడితో సంపాదించినటువంటి సొమ్మంతటిని తిరిగి ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేయాలి. ఇప్పుడు లొరెన్జో కొంత బాధపడ్డాడు, నలిగాడు, కొంత గొనిగాడు, కానీ చివరికి తప్పలేదు కనుక ఒప్పుకున్నాడు. ఇక మూడవది ఏంటి? సవనరోలా చెప్పాడు, నీవు ఫ్లారెన్స్ని తీసుకున్నావు, దాన్ని నియంతగా పాలించావు, ఇప్పుడు దానికి స్వేచ్ఛనిచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చి దాన్ని ప్రజల పాలు చేసేయాలన్నప్పుడు లొరెన్జోకి ఇక తెగ కోపం వచ్చేసి తిరిగి ఆ బోధకుడిని దుయ్యబట్టబోయాడు. ఇక దాంతో అతని మరణం వచ్చేసింది. ప్రియులారా, అతడు ఇరుకు మార్గమును ఎరిగినా కూడా దాంట్లోనికి ప్రవేశించలేదు, విశాల మార్గములో నశించిపోయాడు. సో మీ ప్రశ్న, బైబిల్ జవాబు, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అండ్ ఇంకొక ప్రశ్న, ఇంకొక జవాబుతో తిరిగి మనందరం కలుసుకునేంత వరకు వాక్యము చేత వివేకమును పెంచుకుని విశ్వాసములో వర్ధిల్లుచు యేసును వెంబడించుదుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.